మనం నెక్స్ట్ నేర్చుకోబోయే టాపిక్ ఈ షేడింగ్ టెక్నిక్స్ లో ఫోర్త్ టెక్నిక్ వచ్చేసి స్క్రిబ్లింగ్. ఓకే, స్క్రిబ్లింగ్ టెక్నిక్. ఫిఫ్త్ టెక్నిక్ స్టిపుల్ ఆర్ స్టిప్లింగ్ టెక్నిక్. ఓకే, సిక్స్త్ టెక్నిక్ వచ్చేసి స్మడ్జింగ్ టెక్నిక్. ఓకే, సో వీటి కోసము సేమ్ నేను ఒక సర్కిల్ని గీసుకుంటాను, అలాగే బాక్సెస్. స్క్రిబుల్ అంటే ఏం లేదు, ఇలా పెన్సిల్ని ఇలా స్క్రిబుల్ చేయడం. సో దాన్నే చేస్తున్నాను ఇక్కడ, స్క్రిబుల్. ఓకే, దీన్ని ఎక్స్ట్రా ప్రెషర్తో స్క్రిబుల్ చేస్తే మనకు డార్క్ అనేది ఎక్కువ కనిపిస్తుంది, తర్వాత లైట్గా స్క్రిబుల్ చేస్తే మనకు లైట్ షేడింగ్ లా కనిపిస్తుంది. సో ఏం లేదు, ఇది స్క్రిబులింగ్ టెక్నిక్, జస్ట్ స్క్రిబుల్ చేయడం. ఓకే, ఓకే, దీన్ని స్క్రిబులింగ్ అంటారు. ఇక్కడ చూడండి, లైట్ స్క్రిబుల్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ కొంచెం ప్రెషర్తో యూజ్ చేసి స్క్రిబుల్ చేస్తున్నాను. ఇక్కడ ఇంకా ఎక్కువ ప్రెషర్ తోటి స్క్రిబుల్ చేస్తున్నాను. మనకు 3 టైప్స్, అంటే మీరు ప్రెషర్ని యూజ్ చేసే దాన్ని బట్టి స్క్రిబులింగ్ అనేది చూపిస్తున్నాను. సో ఇది స్క్రిబులింగ్. నెక్స్ట్ స్టిపుల్ అంటే మనం ఇలా డాట్ 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 అనడం. ఓకే, సో ఇలా పెన్సిల్తో ఇలా పేపర్ పైన ఇలా స్టిప్పుల్ చేయడం. ఓకే, డాట్స్తో. సో దీన్ని స్టిప్లింగ్ అంటారు. ఈ స్టిప్లింగ్ టెక్నిక్ కూడా చాలామంది యూజ్ చేస్తారు షేడింగ్ టెక్నిక్స్లో. ఓకే, ఇవన్నీ షేడింగ్ యూజ్ చేస్తారు. ఓకే, నేను ప్రీవియస్గా చెప్పిన క్లాసెస్లో చెప్పినటువంటి హ్యాచింగ్, క్రాస్ హ్యాచింగ్, టోనల్, అండ్ ఆల్సో ఈ స్క్రిబ్లింగ్ అండ్ స్మడ్జింగ్. ఓకే, స్టిపుల్ చేస్తున్నా. కొంచెం డార్క్గా అంటే చాలాసార్లు స్టిపుల్ చేయాలి పెన్సిల్తో ఇలా. ఇంకా ఎక్స్ట్రా డార్క్ కావాలంటే చాలా దగ్గరగా స్టిపుల్ చేయాలి. ఓకే, నెక్స్ట్ టెక్నిక్ వచ్చేసి స్మడ్జింగ్లో ఏం లేదు, మనం దీన్ని ఇలా ఫస్ట్ ఇలా మనం షేడింగ్ చేస్తాం కదా టోనర్లో లాగానే, తర్వాత ఫింగర్తో లేదా పేపర్ టిష్యూతో స్మడ్జ్ చేయడం, దాన్ని ఈవెన్గా చేయడం. ఓకే, ఈ విధంగా స్మడ్జ్ చేయడం, దీన్ని స్మడ్జింగ్ అంటారు. ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తాను, లైట్గా గీసాను, దీన్ని ఫింగర్తో ఇలా స్మడ్జ్ చేస్తున్నాను. ఇంకా కొంచెం డార్క్. ఓకే, సో ఇలా ఇంకా ఎక్స్ట్రా డార్క్ ఇలా ఫింగర్తో స్మడ్జ్ చేయడం. సో ఈ 3 టెక్నిక్స్ అనేటివి కూడా చాలా యూస్ఫుల్. ఈ రోజుకి ఇంతే అండి. మనం నెక్స్ట్ క్లాస్లో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో ఇలాగే ఈ టెక్నిక్స్ అంటే ప్రాక్టీస్ చేయండి. అలాగే నా ప్రీవియస్ వీడియోస్ ఫస్ట్ టు ఈ వీడియో వరకు చూడండి, అప్పుడు మాత్రం మీకు అర్థమవుతుంది. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.